హాయ్ అండి. మనం ఈరోజు లేయర్డ్ హెయిర్ బోని ఎలా కటింగ్ చేసుకోవాలి అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాము. లాంగ్ వచ్చేసి 15 ½ తీసుకోవాలండి. ఇలాగా వెడల్పు వచ్చేసి 4 అనేది తీసుకోవాలి, 4 ఇంచెస్. ఇప్పుడు ఇలాగా చూపిస్తున్న విధంగా ఇలాగా డబుల్ ఫోల్డింగ్ అనేది ఒక ఫోల్డింగ్ చేయాలి. చేసిన తర్వాత ఇలా 1 ఇంచ్‌కి ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని అలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇలాగా నీడిల్ కిందకే పెట్టి తిప్పుకోవాలండి. ఇలాగా స్టిచ్ చేసుకున్న తర్వాత రఫింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ రఫ్ చేసేసుకోవాలి. ఇక్కడి వరకు ఓపెన్ అనేది పెట్టేసుకోవాలండి మనం. ఎందుకోసం అంటే అది మనం తిప్పించుకోవడానికి క్లాత్‌ని వీలుండడం కోసం. ఇక్కడ గాని కొంచెం రఫ్ చేసుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది చేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్‌ట్రా క్లాత్ అంతా కట్ చేసేసేయాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా చూడండి, ఓపెన్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. ఎక్స్‌ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా టర్న్ చేసేసుకోవాలి. క్లాత్‌ని తిప్పుకోవాలి. చూడండి, ఈ విధంగా తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఇంకో క్లాత్‌ని తీసుకొని 4 ½ ఇంచ్ పొడవు, 4 ½ ఇంచ్ వెడల్పు పెట్టుకోవాలి. ఇలా ఒక లేయర్ ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఇంకో క్లాత్ తీసుకొని ఇలాగే చూడండి, 12 ఇంచెస్ లెంత్, విడ్త్ వచ్చేసి 5 ఇంచెస్ ఇలాగా స్టిచ్ చేసేసుకోవాలి. దీన్ని కానీ తిప్పుకునేసేయాలండి. అలాగే ఇంకో క్లాత్ తీసుకొని ఇలాగా 15 ½ ఇంచ్ పొడవు, వెడల్పు 5 ఇంచెస్‌కి పెట్టుకోవాలి. దాన్ని స్టిచ్ చేసుకొని తిప్పుకునేసేయాలండి. అలాగా చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇంకో క్లాత్‌ని గాని తీసుకొని పొడవు వచ్చేసి 13 ½ వెడల్పు వచ్చేసి 5 ఇంచెస్ అండి. అలాగా దాన్ని కానీ అలాగే చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇలాగా హాఫ్‌కి ఫోల్డింగ్ అనేది చేసుకొని ఇటువైపు ఒక స్టిచ్, అటువైపు ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అలాగే 3కి అలాగే చేసుకోవాలండి. 3 క్లాత్‌కి అలాగే చేసేసుకోవాలి. వేసేసుకున్నాం కదండి, చూడండి స్టిచ్చింగ్ అనేది వేసేసుకున్నాము. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూపిస్తున్న విధంగా 1 ఇంచ్ గ్యాప్‌తో ఇలాగా పెట్టేసుకోవాలి. చూడండి, 1 ఇంచ్ అనేది ఉంది. ఇప్పుడు ఇలాగా స్టిచ్ అనేది ఒకటి వేసేసుకున్నాం. చూడండి, వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలాగా చూపిస్తున్న విధంగా ఇలా పట్టుకొని నీడిల్‌తో కుట్టుకోవాలి. ఈ విధంగా నీడిల్‌తో కుట్టేసుకొని చూపిస్తున్న విధంగా చేసుకోవాలండి. అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఈ క్లాత్‌ని ఇలాగా మిడిల్ దగ్గరికి ఒక లైన్ డ్రా చేసుకొని ఇలాగా చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలండి. అయిపోయింది కదా. ఇప్పుడు మిడిల్‌లో ఇలాగా ఫోల్డ్ చేసుకొని 4 ఇంచెస్ తీసుకున్నాం కదండీ. విడ్త్ 4, లాంగ్ 4, అది ఆ క్లాత్‌ని ఇలా తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకొని కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్‌ని. చూడండి ఎంత బ్యూటిఫుల్ హెయిర్ బో అనేది రెడీ అయిపోయిందో.
చాలా ఈజీ అండ్ సింపుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.